ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2020 కల్లా హంద్రీ నివారణ పూర్తి చేస్తానని. ఆ రోజు ప్రగల్భాలు పలికి 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో హంద్రీ నివాకు సంబంధించి ఒక్క తట్ట మట్టి పని చేయలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక్క అరబస్తా సిమెంట్ కూడా పని చేయలేదు కాదు కదా. పనులు చేయకపోతే చేయకపోయారు. ఆఖరికి ఆ రోజు ఏదైతే మోటార్ల కరెంటు బిల్లులు కూడా బకాయిలు పెట్టిపోయినటువంటి పరిస్థితి అని అంటే, నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి అని క్లియర్ గా హంద్రీ నివారణ బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అందులో కూడా కుప్పం ప్రజలు కూడా చూశారు. ఆ రోజు ఎన్నికల ముందు ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ మరి నీళ్లు ఇచ్చానని ఒక అసత్యమైనటువంటి అబద్ధాన్ని తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ కి సినిమా సిట్టింగ్ వేసినటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా మీరు చూశారు, పరోక్షంగా మేమందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అద్దెకేట్లు తెచ్చాడు, ఏదైతే ట్యాంకర్లతో నీళ్లు పట్టుకొచ్చాడు, బెంగళూరు నుంచి పువ్వులు పట్టుకొచ్చాడు, వచ్చి ఇక్కడ బటన్ నొక్కాడు, బటన్ నొక్కి నీళ్లు ఆన్ చేసి ఆయన ఎలిఫాంట్ దగ్గరికి వెళ్లి హెలికాప్టర్ ఎక్కి ఆకాశంలోకి వెళ్లే లోపుగానే ఆయన బటన్ నొక్కి ఏదైతే ట్యాంకర్ లో తెచ్చుకున్న నీళ్లన్నీ కూడా మరి నేలలో ఇంకిపోయినటువంటి పరిస్థితి. ఆయన వదిలిన పువ్వులన్నీ కూడా నేల మీద వాడిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు రైతులందరూ మీరే అక్కడికి వెళ్లి అక్కడ ధర్నా చేశారా మోసం దగా మీద. అంటే ఈ రకంగా రాయలసీమ ప్రజలను కూడా మోసం దగా ఏ రకంగా అటువంటి వ్యక్తి చేశాడో అదే ఒక ఉదాహరణ.